తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. హోంమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్ ఈ నెల 24న విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నోటీస్ ఇవ్వడం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనితపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చినటువంటి నోటీసులో ఆదేశించడం జరిగింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలి, ఆధారాలు సమర్పించాలని కూడా సూచించింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే మహిళల ఫిర్యాదులు, వీడియో క్లిప్పుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా మహిళా కమిషన్ ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలకు చెందినటువంటి మహిళా నాయకులు ఇటీవల కాలంలోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అలాగే ఓ మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచే విధంగా అమర్నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రాజకీయాల్లో విమర్శలు, విధానాలు, నిర్ణయాలకే పరిమితం కావాలని, మహిళల వ్యక్తిత్వం, రూపురేఖలు లేదా వాళ్ళ తాలూకా రూపురేఖలు అలాగే వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ మహిళా కమిషన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తప్పుడు సందేశాలను పంపుతున్నది ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ అంశాలపై సమగ్రమైన విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అలాగే చేసిన వ్యాఖ్యలను ఉపహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కూడా మహిళా కమిషన్ ఈ సందర్భంగా మహిళా కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదులో ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నాయకులు కోరడం జరిగింది. దీని మీద మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా స్పందించి మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని, తమకు అందినటువంటి ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా మహిళా కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదుల సందర్భంగా ఈ గత బుధవారం ఆయా నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని కూడా ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టం చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.